మనము ఇది వరకు కూడా చెప్పుకున్నామండి. లలితమ్మ ఒంటి రంగు ఎలా ఉంటుందండి? ఎర్రగా అమ్మవారు ఒక శక్తివంతంగా ఒక ఎర్రటి ఎరుపు రంగులో దగదగలాడిపోతారండి. ఎరుపు అనేది శక్తికి సంకేతము. అందుకని నవరాత్రుల్లోని మీరు చూసినట్టయితే ఆడవాళ్ళు చాలా చోట్ల ఎర్ర గాజులు వేసుకుంటారు. ఆ 10 రోజులు కూడా నిష్టగా ప్రతి మహిళ పూజ చేసుకుంటారు. మీరు ఒక్క సంవత్సరం ఎర్రగాజులు వేసుకుని చూడండి, ఆ నవరాత్రుల్లోని మీ ఆలోచన ఎంత మారిపోతుందో. అలాగే భవానీ మాలలు వేసుకునే వాళ్ళ వస్త్రాలు కూడా ఎర్రగా ఉంటాయండి. చాలా కోవెలలోని ఎరుపు వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు కదా. అమ్మవారి ఒంటి రంగు అంట ఎర్రగా ఉంటుందంట. ఈరోజు మనం అమ్మవారి ఒంటి రంగు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, లలితా సహస్రనామంలో 560వ నామం అండి. ఈ నామంలోని అమ్మవారిని ఎంతో మంగళకరమైన దానిమ్మ పువ్వు ఉంటుంది కదండి. దానిమ్మ పళ్ళు అందరూ మనం తింటాము, పోమోగ్రనేట్ అంటారు. ఆ దానిమ్మకాయలకి ఆ చెట్టుకి దానిమ్మ పువ్వులు పూస్తాయంట. ఇవి చూడండి, ఈ పిక్చర్లో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఎర్రగా ఉంటాయంట. ఈ దానిమ్మ పువ్వుని అమ్మవారి ఎర్రటి ఒంటి రంగుతో పోలిస్తున్నారు. ఎందుకు అంటే, మన నిత్య జీవనంలోని లలితమ్మవారిని చూసే అదృష్టం మనుష్యులకి ఉండదండి. కానీ ఒక వస్తువు, ఒక పువ్వుని చూపించి, అబ్బా మన లలితమ్మవారు ఇంత ఎర్రగా ఇంత మనోహరంగా ఉంటారు అని కొన్ని వస్తువులతో మన మనుష్యులకి అర్థమయ్యేటట్టు లలితా సహస్రనామము మొత్తం కూడా సూచిస్తుందండి. ఇంత అందంగా అమ్మవారు, ఈ దానిమ్మ పువ్వు వలె అమ్మవారు అంత అందంగా ఉంటారంట. ఇంకొకటి ఏంటంటే, ఈ దానిమ్మ పువ్వు ఎంత మంగళకరం అంటే, ఈ పువ్వుకి అగ్రస్థానం ఉందండి. మీకు ఎప్పుడైనా దానిమ్మ పువ్వులు బయటికి కనిపించినా, ఎక్కడైనా దొరికినా చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి. ఎందుకు అంటే, ఇక్కడ దానిమ్మ పువ్వు అన్న లలిత ఎర్రటి స్వరూపం అన్న రెండూ ఒకటేనండి. తర్వాతే మందార పువ్వులు వస్తాయంటండి. అగ్రస్థానం మటుకు దానిమ్మ పువ్వులే. ఎందుకంటే అమ్మవారు దానిమ్మ పువ్వు వల్లే ఎర్ర శక్తి కాంతి స్వరూపినిలా మెరిసిపోతారు అని 560వ నామము సూచిస్తోందండి.